నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జగత్పితరులైన శివపార్వతుల అపురూప దాంపత్యానికి ప్రతీక సుబ్రహ్మణ్య స్వామి. తారకాసుర సంహారం లయకారుడైన శివుడికి సాధ్యం కానిది కాదు. అయినప్పటికీ తారకాసురుల సంహారానికి కారణజన్ముడైన కుమారస్వామికి జన్మనిచ్చారి ఆది దంపతులు. దేవసేనాధిపతిగా సకల దేవగణాల చేత పూజలందుకునే దైవంగా కుమారస్వామిని పురాణాలు పేర్కొన్నాయి. శివాంశ సంభూతినిగా తారకాసుర సంహారం కోసం స్వామి మార్గశిర మాసంలో శుక్లపక్ష షష్ఠి నాడు జన్మించాడు. 6 ముఖముల స్వామి షణ్ముఖుడయ్యాడు. 6 తలలు, 12 చేతులు, సూర్య తేజస్సుతో ఆవిష్కారమైన స్వామికి దేశంలో అనేక దేవాలయాలున్నాయి. కన్నడిగుల రాజధాని బెంగళూరు రాజరాజేశ్వరి నగర్లో స్ఫటిక కిరీట ఆర్ముగం 6 ముఖాలే గోపురంగా అలరించిన అద్భుత ఆలయం నెలకొని ఉంది. నేటి తీర్థయాత్రలో ఆ అపూర్వ శ్రీ శృంగగిరి షణ్ముఖ దేవస్థానాన్ని వీక్షిద్దాం. హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీ పార్వతీ సుముఖ పంకజ పద్మబంధో, శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ వల్లీసనాథ మమదేహి కరావలంబం. సుబ్రహ్మణ్యస్వామి, స్కందకుమార, ఓం శరవణ భవ, మురుగా, మురుగన్, ఆర్ముగం, షణ్ముఖం, వేలాయుధన్, దండాయుధపాణి, ఇలా ఎన్ని రకాలుగా ఎన్ని భాషల్లో ఉచ్చరించినా దర్శనమిచ్చేది శివుని ద్వితీయ పుత్రుడైన కుమారస్వామియే. శివబాలుడైన కుమరేశుని ఆవిర్భావం ఎంతో విలక్షణమైనది. శివపార్వతుల తనయుడైన గంగాదేవి గర్భంలో పెరిగాడు స్వామి. ఆమె ఆ యొక్క తేజస్సు భరించలేకపోవడంతో ఆ శిశువు రెల్లు పొదల్లో జారిపడింది. ఆ శిశువుకు కృత్తికా దేవతలు 6 స్తన్యమిచ్చి పెంచారు. నేలపై జారిపడినందున ఆ శిశువు స్కందుడని, రెల్లుగడ్డిలో ఆవిర్భవించినందువల్ల శరవణుడని, కృత్తికాదేవతలు పెంచడం వల్ల కార్తికేయుడని, కుమారస్వామి అని వ్యవహరిస్తారు. తారకాసురుడు అనే అసురుణ్ణి సంహరించి దేవమునిగణాల బాధలు తీర్చి ముల్లోకజనులకు పూజనీయుడయ్యాడు సుబ్రహ్మణ్యుడు. ఆ సుబ్రహ్మణ్యుడు షణ్ముఖుడు అనే పేరుతో 6 ముఖాలు గోపురంగా నిర్మితమై ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఆలయం బెంగళూరు నగర రాజరాజేశ్వరి నగర్లో అలరారుతోంది. గర్భాలయ మూలవిరాట్టుగా ఆ దండాయుధపాణి తన 2 సతులైన వల్లీ దేవసేనలతో కొలువై ఉన్నాడు. కుమారస్వామి దేవసేనాధిపతి శూరపద్మాసురుడు అనే రాక్షసుణ్ణి ఈ షణ్ముఖుడు వధించాడు. అందుకు కృతజ్ఞతగా ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేననిచ్చి స్వామితో పరిణయం చేశాడు. శివమహాముని కుమార్తె అయిన వల్లీదేవిని కుమారస్వామికిచ్చి వివాహం చేశాడని పురాణాలు చెబుతాయి. గర్భాలయంలో సుబ్రహ్మణ్యస్వామి శ్రీ వల్లీ దేవసేన సమేతంగా కొలువుదీరి భక్తులననుగ్రహిస్తున్నాడు. ఒకే మకర తోరణం కింద కిరీటధారులై నానావిధ ఆభరణాలు, గజమాలలు ధరించి ఉంటారు. శరవణుడు దండాయుధాన్ని చేబూని అభయ వరదహస్తాలతో మయూరంపై ఆసీనుడై ఉండగా వల్లీ దేవసేనలు స్థానక భంగిమలో ఉంటారు. శివపురాణం, స్కాంద పురాణాలు సుబ్రహ్మణ్య స్వామిని దివ్యావతార పురుషునిగా వర్ణించాయి. ఈ స్కందుని ఆవిర్భావానికి అగ్నిదేవుడు ఒక విధంగా సహకరించాడు. గంగ రూపంలో జలదేవత అనుగ్రహించింది. రెల్లుపదుల రూపంలో వాయు, వృక్షదేవతలు, ఇలా 2 ప్రకృతి దేవతలు సహకారకులయ్యారు. పంచభూతాత్ముడా అన్నంత దివ్యావతారుడు ఈ సుబ్రహ్మణ్యుడు. ఆ స్వామికి నిర్మించిన అపురూప ఆలయమిది. ఎంతసేపు చూసినా చూడాలనిపించేంత శిల్పయుక్తమైన దేవాలయమిది. ఓం స్కందోగుహ షణ్ముఖశ్చ పాలనేత్ర సుతః ప్రభుః అని స్తుతిస్తోత్రం పఠించే స్థలి. తారకాసుర సంహార, దేవసేనాపతి అని కీర్తనలందుకునే విగ్రహాలున్న ఆరామం ఈ బెంగళూరు మహానగరి
రాజరాజేశ్వరీ నగర్లో ఓ కొండవాలుపై నిటారుగా నిర్మించిన ఆలయం. శృంగేరికి చెందిన శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం, దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం, డాక్టర్ అరుణాచలంతో నిర్మింపజేసిన భవ్యాలయమిది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికున్న పేర్లలో షణ్ముఖ నామంతో శృంగగిరి శ్రీ షణ్ముఖ దేవస్థానంగా ఇది విరాజిల్లుతోంది. శృంగగిరిపై నేలమట్టానికి 240 అడుగుల ఎత్తున 62 అడుగుల ఎత్తైన 6 ముఖాల గోపురంతో కూడి 124 అడుగుల ఎత్తున్న ఆలయం ఈ షణ్ముఖుని సన్నిధి. అల్లంత దూరం నుంచే కుమారస్వామి 6 ముఖాలు ఒకే స్ఫటిక కిరీటం కింద అమరి ఎంతో వైభవంగా, మరెంతో నయన మనోహరంగా 10 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది. లోపలికి అడుగిడిన భక్తులకు శరవణ భవుని చిహ్నం, ఆయుధం అయిన దండాయుధం, నెమలి వాహనాన్ని తీర్చిదిద్దిన పంచలోహ కవచంతో అలంకృతమైన ధ్వజస్తంభం కానవస్తాయి. ఎదురుగా కనిపించే గర్భగృహ ద్వారం పైన గజముల సేవ పొందుతోన్న శ్రీ మహాలక్ష్మి, అటూ ఇటూ ద్వారపాలకుల విగ్రహాలు కానవస్తాయి. రంగురంగుల తోరణాలతో ముఖమంటపమంతా పరమ శోభాయమానంగా అలంకృతమై ఉంటుంది. గర్భాలయానికి ఎదురుగా స్వామివారి మయూర వాహనం కూడా పుష్పమాలాలంకృతమై ఉంటుంది. ప్రపంచంలోనే మరెక్కడా లేని మరో విలక్షణ నిర్మాణం సూర్యకిరణాభిషేకానికై ఏర్పాటు చేసిన దర్పణాలు. అవి ఉదయభానుని కిరణాలను ప్రతిఫలనం చెందించి మూలవిరాట్టుపై సూర్యుని కిరణాలు అభిషేకమయ్యేలా ఏర్పాటు చేయబడ్డాయి. ఇంతటి మహత్తర దేవాలయ మూలవిరాట్టుకి సకలోపచారాలు, పూజాది క్రతువులు చేసి హారతి నీరాజనాలను అందిస్తారు. సృష్టి స్థితి లయకారుల్లో ధ్వంసం కావలసిన వాటిని విధ్వంసం చేసేవాడు లయకారుడైన పరమేశ్వరుడు. తారకాసురుణ్ణి ధ్వంసించి జనులను కాపాడగలిగిన ఆ శివుడే తారకాసుర సంహారానికి తాను కాక ఓ కారణ జన్మునిగా కుమారస్వామికి జన్మనిచ్చాడు. దండాయుధపాణి అని కూడా పిలువబడే సుబ్రహ్మణ్య స్వామి చెంతనే శివ పరమాత్మ కూడా శృంగగిరి అరుణాచలేశ్వరునిగా ఒక ప్రత్యేక ఉపమందిరంలో కొలువయ్యాడు. ఆ విశేష విలక్షణ ఉపమందిరాన్ని కూడా దర్శించుకుందాం. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కరరారా. ఆది పరాశక్తి పలు అవతార దేవేరులుగా ప్రకటితమయ్యింది. సతీదేవి అయిన ఆమె, పార్వతి అయిన ఆమె, లక్ష్మీ సరస్వతిగా రూపెత్తింది ఆ తల్లియే. అందుకే ముగురమ్మల మూలపుటమ్మ అయింది. పరాత్పరి ముగురమ్మలుగా వ్యక్తమైన సరస్వతి, లక్ష్మి, పార్వతుల్లో పార్వతీదేవియే శక్తితత్వానికి మూల ప్రతీకగా నిలిచింది. ఆ శక్తితత్వ పలు అవతారికల ఏకరూపిణి పార్వతీదేవి. ఆ మాతృమూర్తి శ్రీ అపేల కుచాంబగా విలక్షణ నామధారిగా దర్శనమిస్తోంది. హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే, భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప. హిందూ పురాణాలన్నీ శివపార్వతులను ఆది దంపతులని కొనియాడాయి. ఎక్కడున్నా తన సతి సహితంగా ఉంటాడు కాబట్టే సాంబశివాయని భక్తజనం నోరారా పిలుచుకుంటారు. తన అర్ధ శరీరాన్నే తన దేవేరికిచ్చి అర్ధనారీశ్వర రూపం దాల్చాడు కావుననే పార్వతీ పరమేశ్వరం అని ఆ శివుడు వేనోళ్ల కీర్తింపబడుతున్నాడు. స్ఫటికలింగాకార అచలేశ్వరుణ్ణి దర్శించుకుని అర్చించుకున్న భక్తులు ఇదే ప్రత్యేక శివ సన్నిధిలో శివపత్ని పార్వతీదేవి ఒక మందిరాన శ్రీ అపేత కుచాంబగా దర్శనమిస్తోంది. నల్లని శిలామూర్తిగా పార్వతీమాత ఎర్రని చీరను ధరించి భక్తజన మందారమై అలరారుతోంది. ముక్కుకి ముక్కెర, రవ్వల పతకం వంటి స్వర్ణాభరణం, పట్టువస్త్రాల అలంకరణలో అమ్మవారు పరమ సౌందర్యాధిదేవతగా దర్శనమిస్తోంది. అమ్మవారికిష్టమైన రీతిలో
పార్వతీ అంబ ప్రీత్యర్థం పలు పూజాదికాలను నిర్వహిస్తారు భక్తులు. అపేత కుచాంబగా నెలకొన్న పార్వతీదేవి కృపకు పాత్రులవుతారు. ఆరోగ్యప్రదాయకుడు, జాతకపర దోషాల నివారకుడు అయిన శ్రీ శృంగగిరి షణ్ముఖ దేవస్థానం బెంగళూరు మహానగరికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు, వాయు మార్గాలున్నాయి. ఆరుమోముల స్వామి అరుదెంచవా, ఆరుమోముల స్వామి అరుదెంచవా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరు గుణములను నాలో అణచివేయవా, అణచివేయవా మురుగా. శరవణ భవ షణ్ముఖ దేవా, మురుగా మురుగా గురుభవ సుబ్రహ్మణ్య. శరవణ భవ షణ్ముఖ దేవా, మురుగా మురుగా గురుభవ సుబ్రహ్మణ్య. ఆరుమోముల స్వామి. వల్లీ సహ రుద్ర తేజస్వీ వినాయక ప్రియానుజః వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః అని మనసారా ప్రార్థించగానే ఆ వినాయక సోదరుడు, మహేశ్వర పుత్రుడు వెంటనే మన ఇక్కట్లను తీర్చి కష్టాలను కడతీర్చుతాడని ఆశిద్దాం. ఆరోగ్య ప్రదాయకుడు, జాతకపర నాగదోష నివారకుడు అయిన కుమారస్వామి మనల్ని ఎల్లవేళలా కాచి కాపాడుతాడని భావిద్దాం.